రెడ్ శాండల్ను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారెవరో కాదు, సనా నారాయణ రెడ్డి గారు, నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు. నమస్తే నారాయణ రెడ్డి గారు. నమస్తే రఘునాథ్ రెడ్డి గారు. సార్, ఇది మీరు రావడం చాలా సంతోషం అండి. వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్, చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు సక్సెస్ మీట్ కూడా మీ ఇన్విటేషన్ ఆధారంగా మేము రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా చేశారు సార్. ఎర్రచందనం అనేది చాలా కాలం నుంచి వింటున్నామండి. మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనేది మీరు స్టార్ట్ చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎలా మీ ఈ కంపెనీని ఫ్లోట్ చేశారు? ఏంటి సార్ మీ జర్నీ ఏంటి? ఈ రోజు వరకు మీ జర్నీ ఎలా ఉంది? సార్ థ్యాంక్ యూ సార్. మాది ప్రకాశం డిస్టిక్ కనిగిరి అండి, స్వగ్రామం సార్. కనిగిరి దగ్గర చౌడవరం అనే విలేజ్ సార్ మా స్వగ్రామం సార్. అయితే నేను 1997లో వ్యాపార రీత్యా మచిలీపట్నం వెళ్ళడం జరిగింది, కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం. ఓకే. దాని తర్వాత అక్కడ వేరే బిజినెస్ చేస్తూ అక్కడ హోమ్ అప్లయన్స్ షాప్ పెట్టి 2018 వరకు షాప్ రన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దాని ద్వారా కొంత అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తోటి అప్పుడప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు లోకల్ బిజినెస్. ఈ కాన్సెప్ట్ ఒకటి నచ్చడం వల్ల నేను రెడ్ శాండల్ ప్రాజెక్ట్కి రావడం జరిగింది 2018లో. అక్కడ స్టార్టింగ్ వెంచర్ అనేది పెదారికట్ల కనిగిరి దగ్గర అండి, పెదారికట్ల విలేజ్లో ఫేజ్ 1 వేయడం జరిగింది. అక్కడి నుంచి నా స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఈ రోజున ఫేజ్ 6 వరకు రావడం జరిగింది సార్. ఓకే. నిన్ననే మన ఫేజ్ 5 సక్సెస్ మీటింగ్ కూడా 340 ఎకరాస్ సక్సెస్ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఎస్ సార్. మీరు నవ్యసాయి ప్రాజెక్ట్స్ అని పెట్టారు సార్, పేరు చాలా బ్రహ్మాండంగా ఉందండి. అంటే దీనికి గల కారణం ఏంటి సార్? సార్, నవ్యసాయి ప్రాజెక్ట్ అనేది యాక్చువల్లీ మా పాప పేరు నవ్యాశ్రీ అండి. ఓ ఎస్. పాప పేరు మీద పాప పుట్టిన సెకండ్ ఇయర్లో షాప్ పెట్టడం జరిగింది నవ్యసాయి మీద. ఓకే సార్. అట్లా ఏది పెట్టినాక తర్వాత ఆ పేరు మీదే రన్ చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఇది కూడా మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఈ పేరు మీద మంచి సక్సెస్ అట్లా ఏది వచ్చినా అలా చేయడం జరుగుతుంది సార్. బాగానే ఉంది సార్, ఏది స్టార్ట్ చేసినా కూడా చాలా బాగానే ఉంది సార్. అంటే సార్ ఇప్పుడు నవ్యసాయి ప్రాజెక్ట్లో మీరు ఒకరైనా సార్, ఎవరైనా పార్ట్నర్స్ ఇలా ఉంటున్నారా? లేదు సార్, అట్లా పార్ట్నర్స్ అదేం లేదు సార్. ఇది మన ప్రైవేట్ లిమిటెడ్ సార్. నేను మా మిసెస్ దీని డైరెక్టర్స్. ఓకే. మేము ఇద్దరమే రన్ చేస్తున్నాం సార్. ప్లస్ ల్యాండ్ కానీ ఏదైనా కొన్నా కూడా అంత కంపెనీ మీదే పర్చేజ్ చేయడం జరుగుతుంది సార్. దాని నుంచి కస్టమర్కి కూడా నేను కంపెనీ నుంచే చేయడం జరుగుతుంది, ఎక్కడ కూడా థర్డ్ పార్టీ అనేది ఉండదు. ప్లస్ మామూలుగా జీపీ కావచ్చు, లేదా రైతులకు అడ్వాన్సులు ఇచ్చి బిజినెస్ చేయడం కావచ్చు, అటువంటిది ఏమి ఉండదు సార్. ల్యాండ్ మొత్తం రిజిస్టర్ చేసుకొని మనం ల్యాండ్ డెవలప్మెంట్ చేసి రోడ్లు కావచ్చు, ఫెన్సింగ్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చి మనం బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే. అంటే సార్ ఇప్పుడు 2018 నుంచి మీరు స్టార్ట్ చేశారన్నారు కదా సార్, అప్పుడు ఎంత ఏరియాలో చేశారు సార్? ఇప్పుడు మీరు అంటున్నారు స్టార్టింగ్ వచ్చేసి ఒక 45 ఎకరాలు, సుమారు 50 ఎకరాల వరకు ఉంటుంది సార్. ఓకే. తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 4th, 5th అట్లా టోటల్ ఇప్పుడు వరకు 800 ఎకరాల వరకు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా 7th ప్రాజెక్ట్ కూడా త్వరలో పొదిల దగ్గర స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. అది 200+ ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సార్? ఇది సుమారు 300 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ జరిగే ప్రాజెక్టు ఫేజ్ 5 అయితే కనుక 300 కిలోమీటర్స్. ఫేజ్ 6 అనేది నెల్లూరు డిస్టిక్ కావలి దగ్గర పెదకొండూరు అనే గ్రామంలో, అది వచ్చి 400 కిలోమీటర్లు వస్తుంది సార్. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు మీరు నవ్యసాయి ప్రాజెక్ట్స్లో ఎర్రచందనం అనేది మీరు స్టార్ట్ చేశారు, రెడ్ శాండల్. ఇదే పెట్టడం గల కారణం ఏంటి సార్? ఇప్పుడు చాలామంది ఫ్రూట్ బేరింగ్ పెడుతున్నారు, జామ, సపోటా అన్ని రకాలుగా పెడుతున్నారు, కానీ మీరు రెడ్ శాండల్ తీసుకోవడం గల కారణం ఏంటి సార్? ఇది రెడ్ శాండల్ తీసుకోవడానికి గల కారణం అంటే సార్, ఇప్పుడు మనం ఆల్రెడీ ప్లాట్లు వేయడం, అమ్మడం ఇదంతా కామను. ప్లస్ రకరకాల ఫ్రూట్స్ అని ఎన్ని చేస్తున్నారు. ఇవాళ పండించిన రైతులకి లాభ నష్టాలు రకరకాలు వస్తుంటాయి. దానిలో మనం మిగిలించి మళ్ళీ కస్టమర్లకి ఏమి ఇవ్వగలుగుతాము? ఓకే. ప్లస్ వర్షాలు వచ్చినా పాడైపోతాయి, లేకపోతే రకరకాల డిషెస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా పోయే అవకాశం ఉంది. అవునండి. కానీ ఇక్కడ రెడ్ శాండల్ అంటే ఇది మొండి జాతి మొక్క సార్. ఇది ప్లస్ ప్రపంచంలోకల్లా అతి ఖరీదైన చెట్టు ఇది ఎర్రచందనం అనేది. ఇది పండే ప్రాంతం కూడా నల్లమల ఫారెస్ట్ ఏరియాల్లోనూ ప్లస్ 5-6 జిల్లాల్లో మాత్రం పండుతుంది. కాబట్టి మనం ఆ జిల్లాల్లోనే దీనికి సంబంధించిన సాయిల్
టెస్ట్ చేయించి ప్లస్ అక్కడ ఆ ఏరియాలో వాతావరణాన్ని బట్టి ఆ యొక్క సాయిల్ కావచ్చు ఏంటి అనేది అక్కడ చూసి ఆ ప్రాంతంలో వేయడం జరుగుతుంది సార్ ఇది. అంటే సార్ మీరు రెడ్ శాండిల్ అంటే మీరు ఇన్ని 100 ఎకరాలు చేస్తున్నారు సార్. 100 ఎకరాలు చేస్తున్నప్పుడు ఈ ప్లాంటేషన్ ఎక్కడి నుంచి తెస్తారు, లేకపోతే మీరే నర్సరీ పెట్టారా? మీరు దాన్ని ఎలా మీరు పెంపకంలో కానీ మీరు సీడ్ ప్లాంటేషన్లో కానీ మీరు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఇస్తారు, ఎలా పెట్టారు దాన్ని? సార్ దీన్ని వచ్చేసి మనం నర్సరీ వచ్చేసి ఇక్కడ మనం బెంగళూరు దగ్గర తీసుకొస్తాం సార్. ఒక కాంట్రాక్టర్ ఏజెంట్ ఉంటాడు. స్టార్టింగ్ వెళ్ళి చూసి వచ్చాను, తర్వాత తనే మనం ఆర్డర్ చెప్పిన దాన్ని బట్టి తీసుకొస్తుంటాడు. దాన్ని బట్టి చేస్తున్నాం సార్. త్వరలో మనమే కూడా దీన్ని టిష్యూ కల్చర్ విధానంలో త్వరగా గ్రోత్ వచ్చేలాగా కూడా ఇంకా దీన్ని మేము డెవలప్ చేపిస్తున్నాము. కానీ కాస్త టైం పడుతుంది దానికి. అది వస్తే కనుక ఇంకా మనం ఎర్లీగా కస్టమర్కి ఇవ్వచ్చు అండి. అంటే సార్ ఇప్పుడు కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ మీరు చూజ్ చేసుకుంటున్నారు సార్? ఇప్పుడు మీ దగ్గర తీసుకోవాలంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్లో మీరు ఎకరమే ఇస్తారా, హాఫ్ ఎకర్ ఇస్తారా, క్వార్టర్ ఎకర్ ఇస్తారా, ఎట్లా మీరు? మన దగ్గర ఇవి 22 సెంట్లని ఒక యూనిట్గా విభజించడం జరుగుతుంది సార్. ఇంకొంచెం పెద్దగా తీసుకునే కస్టమర్కి హాఫ్ ఎకరం అట్లా ఉంటుంది సార్. కానీ ఇక్కడ ఒకవేళ ఒక యూనిట్ తీసుకోలేని వ్యక్తి కూడా దానిలో సగం కూడా తీసుకోవచ్చు. అంటే 11 సెంట్లు తీసుకోవచ్చు సార్. కాబట్టి ఒక చిన్న పేదవాడి కానించి మధ్యతరగతి వ్యక్తి కానించి ప్రతి వ్యక్తి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఓకే. అంటే సార్ ఇప్పుడు మొత్తం పేమెంట్ ఒకేసారి చేయాలంటారా? పేమెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు దీనిలో? పేమెంట్ ఆప్షన్ అనేది సార్ ముందు మనము ఒక 30,000 50,000 ఏదో అడ్వాన్స్ కడతారు సార్. అవును. దాని తర్వాత మేము 15 days లోపు కడితే కనుక రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. లేదా మ్యాక్సిమం ఒక 45 days 50 days వరకు కూడా మనం అవకాశం ఇస్తాం సార్. ఇలా సార్ ఇప్పుడు మిగతా కంపెనీస్ కూడా చాలా మంది లోకల్గా హైదరాబాద్లో చూస్తే సార్ కొంచెం ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ లాగా పెట్టారు, ఈఎంఐ స్కీమ్ లాగా పెట్టారు. అలాంటిది ఏమన్నా మీరు ప్లాన్ చేస్తున్నారు? లేదు సార్. ఇప్పుడు యాక్చువల్లీ మా గోల్ చాలా పెద్దగా ఉంది సార్. మనకు మనీ రొటేషన్ ఎక్కువైతేనే మనం ఎక్కువ ల్యాండ్ చేయగలుగుతాం. అవునండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా చేసాను ఇప్పుడు 800 ఎకరాలు నేను ఇన్స్టాల్మెంట్ ఇస్తే నేను కస్టమర్కి వాయిదా పద్ధతులు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు కడుతూ ఉంటాను. అవునులేండి. కానీ నేను వేరే ప్రాజెక్ట్కి వెళ్ళాలని నా దగ్గర మనీ కావాలి. అంత మనీ అంటే కష్టం. కాబట్టి నేను ప్రజెంట్ అయితే ఇన్స్టాల్మెంట్ అయితే ఏం పెట్టలేదు. కాబట్టి నాకు ఎక్కువ గోల్ ఉంది. మేము 10,000 ఎకరాస్ చేయాలని ఉంది. కాబట్టి ప్రజెంట్ ఆ ఆలోచన అయితే లేదు సార్. ఇన్స్టాల్మెంట్ ఆలోచన అయితే మంచిది. ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగానంటే సార్ చాలా మంది కూడా ఇన్స్టాల్మెంట్ పెట్టి 90% ఫెయిల్ అయింది సార్. మీరనే పాయింటే ఇప్పుడు ఒక చిట్టి కట్టే విధానం కానివ్వండి, 40 నెలలు చిట్టి అంటాడు, 3 నెలలు కడతాడు, తర్వాత కట్టలేని పరిస్థితి ఉంటుంది. అది ఏదైనా కానీ ఆ రిస్క్ ఉంటుంది సార్. కాబట్టి ఎప్పుడైతే కంపెనీ ముందు పోవాలంటే మనకు మనీ రావాల్సిందే. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందండి. మీరు దాన్నే స్టికానే వెళ్ళండి. ఇప్పుడు సార్ మీ విజన్ ఎలా ఉంది సార్? ఇప్పుడు 10,000 ఎకరాలు అంటున్నారు. ఆ ఏరియాలో అంత ల్యాండ్ బ్యాంక్ ఉందా సార్? అంటే సార్ ఈ ల్యాండ్ బ్యాంక్ అనేది ఆల్రెడీ మనం సుమారు 800 ఎకరాలు 1000 ఎకరాల దాకా రీచ్ అవుతున్నాము. ఇంకా 9,000 ఎకరాలు అంటే ఈజీగా చేయొచ్చు సార్. ఆల్రెడీ ఇప్పుడు మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో కొంత ల్యాండ్స్ ఉన్నాయి. నెల్లూరు డిస్టిక్ కావచ్చు, కడప, అదేవిధంగా కొంత కర్నూలు డిస్టిక్, అటు కొంత అనంతపురం డిస్టిక్ కూడా తీసుకోవచ్చు, చిత్తూరు జిల్లా, వీటన్నిటి మీద కాబట్టి మెట్ట భూములు కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. కాకపోతే ఉన్న కొద్దీ రేట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఫాలో అయ్యి ముందుకెళ్తే డెఫినెట్లీ ల్యాండ్స్ అయితే దొరుకుతాయి సార్. కాకపోతే ఉన్న కొద్దీ అండి పెద్ద పెద్ద ల్యాండ్స్ దొరకకపోవచ్చు. తర్వాత ఒక 30 ఎకరాలు 50 ఎకరాలు ఆ విధంగా కూడా వేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళడానికి మనం ఇబ్బంది లేదు సార్. అంటే సార్ ఇప్పుడు మీకు నవ్యసాయి ప్రాజెక్ట్ సార్ చాలా మార్కెట్లో కూడా విన్నానండి సార్. చాలా కంపెనీ చాలా బాగుంది అని చాలామంది చెప్తున్నారు. నేను కూడా వాళ్ళను డిస్కస్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు దీన్ని బట్టి సార్ ఇప్పుడు మీకు మనకి కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? సార్ ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సార్. ఇది కస్టమర్స్ ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు సార్. రెడ్ శాండిల్ పండాలంటే ఆ ప్రాంతంలోనే పండుతుంది కాబట్టి ఒక ఎర్రచందనం మీద భవిష్యత్తులో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కావాలి అనుకుంటే మాత్రం అక్కడ తీసుకోవడానికి ఎక్కడి నుంచి రావాల్సిందే సార్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ మాకు కంపెనీకే ఆల్రెడీ తెలంగాణ కావచ్చు, కొంత కర్ణాటక నుంచి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, అదేవిధంగా తమిళనాడు నుంచి కొంత కస్టమర్స్ ఉన్నారు, రీసెంట్గా బాంబే నుంచి కూడా కొంతమంది కస్టమర్స్ మాకున్నారు, మహారాష్ట్ర నుంచి కూడా. కాబట్టి ఇంకా పరిచయస్తులు మన మార్కెటింగ్ వాళ్ళ ద్వారా ఢిల్లీ నుంచి కొంతమంది వస్తున్నారు. కానీ ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు సార్. అన్ని చోట్ల నుంచి కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే వస్తున్నారు సార్. భవిష్యత్తులో కూడా మేము ఇండియా వైడ్ కూడా మా బ్రాంచెస్ పెట్టి
చేయాలని ఉంది. అదేవిధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి గ్రామానికి కూడా మన ఎన్ఎస్పి బ్రాండ్ వెళ్ళే విధంగా కూడా మేము బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇయర్లీ 300 ఎకరాలు లేదా 350 ఎకరాలు అమ్ముతూ ఉన్నాం. కానీ దీన్ని భవిష్యత్తులో 1000 ఎకరాలు కూడా చేయడానికి మేము కావాలంటే ప్రతి గ్రామానికి వెళ్ళే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం సార్. 100% ఈ సంవత్సరంలో 2023లోనే మంచి బిజినెస్ చేస్తాం సార్. సార్ ఇప్పుడు మీరు ప్లానింగ్ చాలా బాగుంది సార్. కాకపోతే మీరు రెడ్ సండేలో 10 నుంచి 12 సంవత్సరాలు అని అంటున్నారు కదా సార్. మీరు ఇచ్చే కస్టమర్కి చెప్పేది 12 సంవత్సరాలు అంటున్నారు సార్. ఈ 12 కొందరు ఏమంటున్నారంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇదేంటంటే సార్ కస్టమర్కు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదండి సార్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? మనకున్నటువంటి అది చాలా మంది చూశాను సార్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా మంది చేస్తున్నారు, పేర్లు చెప్పను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు రెడ్ సరెండర్ అంటున్నారు. కానీ అసలు కస్టమర్కి ఎలా ఉంటుంది, అది ప్రతి సంవత్సరం గ్రోత్ ఎలా ఉంటుంది, 12 సంవత్సరాల వరకు రిటర్న్స్ వస్తాయా, ఎన్ని రిటర్న్స్ వస్తాయి? ఇప్పుడు ఎకరం తీసుకున్నాడు సార్, మీరు 30 లక్షలు ఏదో ఎకరం అంటున్నారు. మరి 12 సంవత్సరాలకు ఆయనకు వచ్చే రిటర్న్స్ ఏముంటాయి, ఎంత లాభం వస్తుంది అని అడుగుతున్నాడు సార్. దానికి మీ సమాధానం ఏంటి సార్? థ్యాంక్ యూ సార్, మంచిగా వచ్చినాయి సార్ దీంట్లో విషయంలో. ఎందుకంటే వాస్తవంగా ఈ రోజున ఎర్రచందనానికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు టైం పడుతుంది, ఇప్పుడే రాదు అనే విధంగా అంటున్నారండి. వాస్తవం సార్ ఇది. ఎందుకంటే మనకు నెంబర్ 1 క్వాలిటీ, ఏ గ్రేడ్ మంచి క్వాలిటీ కావాలంటే మాత్రం మినిమం 20 నుంచి 30 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే. కాకపోతే ఏంటంటే సార్ మనం అంతకాలం వెయిట్ చేయాలి అంటే మనం పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. అవునండి. ప్లస్ కస్టమర్ కూడా అంతకాలం వెయిట్ చేయడానికి రారు సార్, రారు. అది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం 12 సంవత్సరాలు చెప్తున్నాం సార్. ఒకవేళ ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు ఒకవేళ తర్వాత పొడిగించదలుచుకుంటే కనుక ఇప్పుడు మనం 12 సంవత్సరాలకి అగ్రిమెంట్ ఇస్తాం. 1 or 2 years పెరిగితే కనుక పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి 12 ఒక సంవత్సరం అటు ఇటుగా ఇందులో గ్రేడ్స్ ఉంటాయి సార్. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేది. ఏ గ్రేడ్ అయితే కనుక 20 years పైన వెయిట్ చేయాలి సార్. అది నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. ఇది ఎక్స్పోర్ట్కి ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా బి గ్రేడ్ ఉంది సార్. బి గ్రేడ్ రావాలన్నా కూడా మినిమం 15 years కంటే పైన వెయిట్ చేయాలి. మనం ఏంటంటే సి గ్రేడే చెప్తున్నాం సార్. ఈ సి గ్రేడ్ కూడా మనకేంటంటే మరీ ఎక్కువ వుడ్ రాకపోయినా, అంటే యాక్చువల్గా మనం వెయిట్ చేస్తే ఒక్కో చెట్టు నుంచి 400 కిలోలు 500 కిలోలు వుడ్ వస్తుంది. కానీ మినిమం ఒక 100 నుంచి 200 కిలోలు అయితే గ్యారెంటీగా వస్తుంది. కానీ సి గ్రేడ్ మాత్రమే వస్తుంది సార్ ఈ టైంలో. ఎందుకంటే 7 సంవత్సరం నుంచి 8 సంవత్సరాలు హార్డ్వుడ్ ఫామ్ అయ్యి సుమారు మన 12-13 సంవత్సరాల్లో ఒక 4-5 సంవత్సరాల్లో మంచి సి గ్రేడ్ ఫామ్ అయ్యి బాగుంటుంది సార్. ఆల్రెడీ లైవ్లో మేము ఎక్కడ చూసేది బయట చూడడం వేరు, మా సైట్లోనే అటువంటి చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని మేము కటింగ్ చేసి చెకింగ్ చేయడం కూడా జరిగింది. సుమారు ఎంత వుడ్ వస్తుంది ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి దాని మీద మేము అంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం సార్. ప్లస్ ఏంటంటే మేము సి గ్రేడ్ మళ్ళీ దీన్ని మనం ఇంటర్నేషనల్గా మళ్ళీ మనం భవిష్యత్తులో బిజినెస్ చేయగలుగుతామా లేదా బయ్యర్స్ వస్తారా లేదా ఇటువంటి డౌట్ కూడా లేకుండా మేము ఆల్రెడీ దీని మీద నేనే ఒక బయ్యర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, దీన్ని మనమే కంపెనీనే కొని కస్టమర్ దగ్గర ఏదైతే ఒక సి గ్రేడ్ టాప్ రేట్ ఏదైతే ఉందో అదే రేట్ మనం ఇచ్చి కస్టమర్ మనమే తీసుకొని మనం ఇండస్ట్రీ ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఒక ఆలోచన వచ్చిందండి. కరెక్ట్ సార్, కరెక్ట్. కానీ అదే ఇండస్ట్రీ అనేది మనం త్వరలో నేను హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేస్తున్నాను. అలాగే మొన్న వనస్థలిపురం ఫారెస్ట్ ఆఫీస్కి కూడా నేను ఇక్కడ లైసెన్స్ కోసం అప్లై చేయడం జరిగింది. త్వరలో అది వస్తే కూడా మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేసేయడానికి ముందుకు వెళ్తున్నాం సార్. ఆల్రెడీ కొంత ప్రోడక్ట్ కూడా ముందు వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా కూడా కొంత రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లోనే ఇస్తాము. అంటే టీ పౌడర్, అదేవిధంగా రెడ్ శాండిల్ స్టిక్స్ సార్, రెడ్ శాండిల్ సోపు, రెడ్ శాండిల్ పౌడర్, ఇట్లా మాలలు ఉంటాయి కదా, అట్లాగే ఎర్రచందనపు మాలలు, ఇవన్నీ కూడా నేను తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా మన సి గ్రేడ్తో తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మార్కెటింగ్ కూడా మనం చేసే విధంగా కస్టమర్ ఎక్కడ నష్టపోకుండా, కస్టమర్ నష్టపోలేదు అంటే మనం కూడా లాభపడినట్లే కదా. అవును సార్. ఎందుకంటే కస్టమర్కి ఇందులో వచ్చే ఆదాయం 50% ఉంది, కంపెనీ కూడా సగభాగం ఉంది. కాబట్టి కంపెనీ కూడా మంచి లాభం ఉంది. కాబట్టి దాన్ని సంబంధించిన దారులు కూడా మనం ముందు ఎత్తుక్కొని దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటనేది అన్నీ చేస్తున్నాక కాబట్టి కస్టమర్కి ఎటువంటి నష్టమైతే ఉండదు సార్. 100% 12 నుంచి 13 సంవత్సరాలు ఈ మధ్య కాలంలో సి గ్రేడ్ అయితే గ్యారంటీగా కస్టమర్కి నేనైతే ఇవ్వగలుగుతాం సార్. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఏ గ్రేడ్ వస్తుంది, నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది, దీన్ని ఎక్స్పోర్ట్ వేరే కంట్రీకి నేను ఎక్స్పోర్ట్ చేస్తాను వుడ్ పరంగా ఎక్కడ చెప్పట్లేదు సార్. కానీ సి గ్రేడ్తో అయితే ఫర్నిచర్ మనం తయారు చేయొచ్చు, బొమ్మలకు ఉపయోగపడుతుంది. అది ఈ నిందా నేను చెప్పిన సోప్ కావచ్చు, పౌడర్కి, ఇటన్నింటికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మనం 100% సి గ్రేడ్తో
మంచి వ్యాపారం చేసుకోవచ్చు. ఇంకా సార్ ఇది మెడిసిన్స్లో కూడా రెడ్ శాండల్ వాడుతున్నట్టు విన్నాను. ఎస్ సార్. తర్వాత ఇంకా ఆయుర్వేద దాంట్లో కూడా వాడుతున్నట్టు విన్నాను. షూర్ సార్. ఎందుకంటే మనం అందరం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సార్, పూర్వపు పాత రోజుల్లోనే మా రాయలసీమ ఏరియాలో రోగుల బండలన్నీ కూడా ఎర్రచంద్ర రోగుల బండలు, అది ఆయుర్వేదిక్గా కూడా మంచిగా పచ్చళ్ళకి వెళ్తుందని చెప్పేసి వాడేవాళ్ళు అండి. అట్లాగే ఇప్పుడు అందరూ కూడా దీని మీద అవేర్నెస్ వచ్చిన తర్వాత రెడ్ శాండల్తో రకరకాల మనకు దొరుకుతున్న బొమ్మలు కావచ్చు, లేదంటే కానీ ఆయుర్వేదిక్గా చాలా మెడిసిన్ తయారు చేస్తున్నారు. క్యాన్సర్కి ఉపయోగపడుతుంది, యాంటీ ఏజ్గా, సెక్సువల్గా రకరకాల దీంతో తయారు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో దీని డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ సార్ ఎప్పుడు కూడా తగ్గదు సార్ దీనికి. కరెక్టే సార్. ఎందుకంటే సార్ మన చిన్నప్పుడు ఒక కేజీ బియ్యం 2 రూపాయలు 3 రూపాయలు ఉండేది. అవును. అప్పుడు పండించేవారు కూడా తక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున రేట్లు ఎక్కువ మంది పండించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మినిమం 50 రూపాయలు తక్కువ మంచి బియ్యం లేవు సార్. కానీ డిమాండ్ పెరిగేదే కానీ ఏ వస్తువు కానీ సార్, ఏది ఈరోజు పనికిరాని వస్తువు ఏముంది చెప్పండి? ప్రతి వస్తువు డిమాండ్ పెరిగేదే కానీ దేనికి తగ్గదు. కానీ ఈ రోజున మనం ఏదైతే సీక్రెట్ తక్కువ రేటు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నామో, కానీ ఇది 10 రెట్లు పెరగవచ్చు, ఇంకా 20 రెట్లు కూడా పెరగవచ్చు సార్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ పండదు. ఒకవేళ ఎక్కడైనా పండినా దానికి డిమాండ్ రాదు, ఒకవేళ హార్ట్వుడ్ రాదు. కాబట్టి మన భారతదేశంలో ఆంధ్ర రాయలసీమ వైపే, ఎర్రచంద్రం వైపే చూడాలి, ఇక్కడ మాత్రం కొనాలి. కాబట్టి దీని డిమాండ్ 100% పెరుగుతుంది సార్. ఇది ఇవాళ మనం చెప్పడం కాదు సార్, ఒక 10-15 సంవత్సరాల తర్వాత దీని డిమాండ్ ఎలా ఉంటుందో చూడండి. ఎంతమంది అన్నా పండించినామండి, మహా పండిస్తే ఇక్కడ ఒక 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు పండించగలుగుతారు. కానీ ప్రపంచ డిమాండ్ ఎంత ఉంది సార్? ప్రపంచంలో ఎక్కడ పండదు. కాబట్టి దీనికి డిమాండ్ అద్భుతంగా పెరుగుతుంది. ఇంకా నాకు తెలిసి ఇంకో 20 ఇయర్స్ కావచ్చు, 30 ఇయర్స్ తర్వాత కూడా అసలు ఎర్రచందనం దొరక్కపోవచ్చు కూడా మంచి క్వాలిటీ. అవును సార్. ఇప్పటికీ మీరు నల్లమల ఫారెస్ట్ అంటున్నారు కదా సార్, చాలా మంది కూడా మనం ఫారెస్ట్ వాళ్ళు మనం ఇలాంటి వాళ్ళు వచ్చేసి కట్ చేసి ఇల్లీగల్ స్మగ్లింగ్ కూడా చాలా చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు అంతరించిపోతుంది. కానీ మళ్ళీ మన ద్వారా మళ్ళీ డెవలప్ చేస్తున్నాం, పెంచుతున్నాం. మాలాంటి వాళ్ళు ఎంతమంది చేసినా సరే ఇంకా దీనికి చాలా అవసరం కూడా ఉంది సార్, నీడు. అవునండి, అవును. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చాలా మందికి అంటే ఒకవేళ పండించిన రైతులు దీన్ని నమ్ముకోలేకపోతున్నారు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయాలనే చూస్తున్నారు దీనికి పర్మిషన్ల ద్వారా. కానీ ఇండియా ప్రభుత్వం ఏంటంటే మనకి కొంత లిమిట్ మాత్రమే ఉంచింది. అవును సార్. ఇంత ఎక్స్పోర్ట్ చేయాలండి, అది ఆల్మోస్ట్ ఎప్పుడు అయిపోతుంది. దాని తర్వాత ప్రభుత్వం కూడా ఆక్షన్ ద్వారా కూడా ఎక్కువగా చేయలేకపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ప్రొడక్ట్ తయారు చేసి మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అవునండి, అవును. కాబట్టి దానికి ఇబ్బంది లేదు. కాబట్టి మనం చేసేది కూడా అదే. కాబట్టి మనం ప్రోడక్ట్ తయారు చేసి మనం అమ్ముకుంటాం. కాబట్టి రేపు భవిష్యత్తులో మనకు వచ్చే ప్రతి ప్రోడక్ట్ని కూడా మనం తయారు చేసుకునే విధంగా కూడా మేము ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం సార్. అంటే సార్ మీరు ఇవన్నీ తయారు చేస్తానంటున్నారు కదా సార్, ఇది దీనికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడంటే కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేసే దానికి మీరు ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే దీని నుండి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈల్డ్ ఏమైనా వచ్చిందా దాని ద్వారా అనుకుంటున్నారు? ఎలా? లేదు సార్, మన దగ్గర హీల్ అనేది మనకు రావడానికి ఇంకా సుమారు 8 ఇయర్స్ టైం పడుతుంది సార్. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 4.5 ఇయర్స్ అవుతుంది. ఇంకో 7 ఇయర్స్ 8 ఇయర్స్ టైం పడుతుంది. కానీ ఈ లోపు మనం దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రపంచవ్యాప్తంగా మనం ప్రోడక్ట్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసి మనం భారీ స్థాయిలో ఉండాలని నా ఆలోచన. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే మనం ఆ స్థాయికి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయడం. ఎందుకంటే సార్ ఒక ఇండస్ట్రియల్ రూపంలో రెడ్ శాండిల్ తయారు చేసేది అంటే చాలా తక్కువ పోటీ ఉంటుంది దీనికి. అవును, అసలు పోటీ కూడా లేదండి. పోటీ కూడా లేదు. ఎందుకంటే దీని మీద ఇన్కమ్ అనేది అద్భుతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా పెద్ద విజన్ పెట్టుకున్నాను సార్. ఇండియాలో 2040 కల్లా టాప్ 10లో ఉండాలి. నేను 20 ఇయర్స్ విజన్ పెట్టుకున్నాను సార్. 2020 నుంచి 2040 కల్లా ఒక 20 ఇయర్స్ విజన్ పెట్టుకొని ఇండియాలో టాప్ 10 స్థాయిలో ఉండాలని ఒక గొప్ప గోల్ పెట్టుకొని ముందుకెళ్తున్నాను. కాబట్టి ఇటు రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ మీద కొన్ని వేల ఎకరాలు వేస్తే కొంత మంచి ఇన్కమ్ వస్తుంది, మనకు 50% షేర్ ఉంది. కాబట్టి అదేవిధంగా దీని తర్వాత కూడా నేను ప్రోడక్ట్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయగలిగితే దీన్ని మించిన ఇన్కమ్ అనేది కూడా రాకపోవచ్చు. అది కూడా నేను ప్రతి మెట్రో సిటీలలో కూడా ఒక ఫర్నిచర్ తోటి రెడ్ శాండిల్ ఫర్నిచర్ ఈ ప్రోడక్ట్ ఒక షోరూమ్ పెట్టే విధంగా కూడా నేను ప్లాన్ చేస్తున్నాను సార్. ఆ విధంగా ఒక మంచి స్థాయిలో అయితే 100% అయితే నేను వెళ్తానని నాకు ఆశ ఉంది. 100% వెళ్తాను కూడా, అంతే కాదు. అదేలేండి, అదే సార్. ఇప్పుడు సంతోషం సార్. ఇప్పుడు జనరల్గా మనము ఆలోచిస్తే సార్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు చాలామంది కరోనా టైంలో ఏమైందంటే సార్, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ రావడం వలన ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇదివరకు ఒక అపార్ట్మెంట్ ఉన్న పర్సన్ 2 అపార్ట్మెంట్లు కొనేవాడు, విల్లా ఉన్న పర్సన్ ఇంకో విల్లా కొనేవాడు. ఎందుకంటే రెంటల్ ఇన్కమ్ వచ్చేదని కరోనా కంటే ముందు. కరోనా టైంలో ఏమైపోయిందంటే సార్ ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ అనేది జరిగిపోయింది. ల్యాండ్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్. నేను చాలా గమనించాను సార్. హైదరాబాద్లో కూడా మన చుట్టుపక్కల చూస్తే ఎన్ఆర్ఐస్ కానివ్వండి, లోకల్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ ప్లాట్స్ అనేది హైదరాబాద్లో కొనాలంటే
ఎక్కడ పోయినా 20,000కి తక్కువ లేదు సార్. 200 గజం అంటే 40 లక్షలు 50 లక్షలు అయింది. అది మీలాంటి డబ్బున్న వాళ్ళు కొనాలి సార్. ఎందుకంటే ఈ రోజున ఒక మధ్య తరగతి వాళ్ళు కావచ్చు సార్, కొంచెం కొంత ఆ పని చేసుకొని వ్యవసాయం చేసుకొని అలాంటి వాళ్ళు కూడా ప్లాట్ ఇక్కడ మినిమం 20 లక్షలు లేని ఒక ప్లాట్ రాదు. అసలు 20 లక్షలు ఎక్కడ లేదు సార్. మీరు 20 లక్షలు అంటున్నారు, అది ఎక్కడ అవుట్స్కట్స్లో మీరు కనీసం ఒక 60-70 కిలోమీటర్లు పోవాలి సార్. ఇప్పుడు హైదరాబాద్ ఏమైపోయిందంటే సార్, ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే వచ్చిందో, వెస్ట్ పార్ట్ ఎప్పుడైతే బాగా నడుస్తుందో, ఇప్పుడు జనరల్గా హైదరాబాద్ సినియర్ ఏమైపోయిందంటే గ్రీనరీ కాన్సెప్ట్ను డెవలప్ చేయడం అనేది ఎక్కడ కనపడట్లేదండి. ఇప్పుడు రీసెంట్ క్విక్గానే మీకు ఒక పాయింట్ ఏంటంటే 111 జీవో తీసేశారు అన్నారు సార్. ఇప్పుడు కస్టమర్లు ఏమైపోయారంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే కొనడం మానేశారండి సార్. ఇప్పుడు 40 లక్షలు 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనాలా, లేకపోతే నేను 1 కోటి పెట్టి ఓ 10 ఎకరాలు కొనుక్కోవాలా? చాలామంది కూడా నన్ను చాలామంది అడిగారు సార్. ఇది ఎక్కడ అవైలబుల్ లేదండి సార్. ఎందుకంటే సార్ ఇది మీరు మాట్లాడింది కరెక్టే సార్. ఒక సామాన్యుడు కొనే పరిస్థితులు ఈ ఏరియాలో అయితే లేదండి. అసలు సామాన్యుడు కదా సార్, మిడిల్ క్లాస్ పర్సన్ ప్లాట్ కొనే పరిస్థితి లేదు, అపార్ట్మెంట్ కొనే పరిస్థితి లేదు. ఒకవేళ ఎక్కడన్నా దూరంగా ఉంటే అది ఎప్పుడు డెవలప్ అవ్వచ్చు, ఇది ఇల్లు ఎప్పుడు కట్టుకోవడం కాబట్టి ఇబ్బంది. కాబట్టి అంటే మా దగ్గర ఏంటంటే సార్, నా ఆలోచన ఏంటంటే ఒక చిన్న కస్టమర్ ఎవరైనా సరే, ఒక 4 లక్షలు ఉన్న కస్టమర్ కూడా ఒక 11 సెంట్లు కనుక ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే, తను ఒక 12 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మినిమం 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు 100% ఇక్కడైతే ఇవ్వగలుగుతారు. చాలా సంతోషం. ఎందుకంటే మీరు అవుట్స్కట్స్లో ఎలాగా ఇల్లు కట్టుకోలేరు కాబట్టి, ఇన్వెస్ట్మెంట్ ప్లానే కాబట్టి. ఇంకో విషయం అక్కడ ఏంటంటే భవిష్యత్తులో మీరు అమ్మగలుగుతారో లేదో తెలియదు. అవునండి. మళ్ళీ రీసేల్ కావచ్చు ఏదన్నా కూడా. ఇక్కడ మాదేంటంటే డైలీ దాంట్లో డెవలప్మెంట్ చేస్తుంటాం, మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి లైవ్లో సీసీ కెమెరాలు చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు వచ్చి ఉండొచ్చు, కొంత గెస్ట్ హౌస్ సదుపాయం కూడా ఉంటుంది, వాళ్ళ ఫామ్ హౌస్గా ఉంటుంది, భవిష్యత్తులో ఆదాయం వస్తుంది, ల్యాండ్ అనేది ఎంతో కొంత పెరుగుతుంది. నేను ఎంత ఎక్కువ పెరుగుతుందని చెప్పట్లేదు, కానీ కనీసం మనం 4 లక్షలు పెట్టింది అయితే మాత్రం 8 లక్షలు 9 లక్షలు 10 లక్షలు అయితే అవుతుంది. ఈ పాయింట్ సార్ మీకు ఎక్కువ చెప్పట్లేదు, మీరు అనే పాయింట్ చాలా కరెక్ట్ సార్. మొన్న రీసెంట్గా మురళీమోహన్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారండి. మురళీమోహన్ గారు చెప్పేది కూడా ఇదేనండి. మొన్న ఏమన్నారంటే ఒక 30 సంవత్సరాల క్రితము గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లో అప్పుడు చాలా కొన్ని 100 రూపాయలు 1000 రూపాయలకే గజం వచ్చేది. అప్పుడు కూడా మేము ఈ సిటీ ఎంత రాలేదు, సైబరాబాద్ రాలేదు. ఇప్పుడు అది 1,50,000-2 లక్షలు గజం పోతుంది. మీరు ఇక్కడ కొనలేదని బాధపడకండి, మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 కిలోమీటర్లు పోయి కొనండి, నాన్న సలహా ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ల్యాండ్ బ్యాంక్ చాలా పెట్టుకున్నాడు సార్. ఇప్పుడు ఆయన కూడా ఇన్స్పైర్ అయింది ఏంటి, ఆయన యాక్టర్ శోభన్ బాబు ఆయన యొక్క డైరెక్షన్లోనే చేశాడు. ఇప్పుడు చెన్నైలో కూడా నేను వర్క్ చేశాను సార్ 4-5 ఇయర్స్. శోభన్ బాబు గారి అబ్బాయిలు మా ఫ్రెండ్స్ అనమాట సార్. నేను తిరిగాను. ఆయనది ఏంటంటే ఆయన ఉండే ఏరియాలో ఆయనది ఒక 1000 గజాల్లో ఆయన ఒక స్టాచ్యూ పెట్టారనమాట. ఆ ఏరియాలోనే ఉంటారు పిల్లలు. వాళ్ళ గొప్పతనం ఏంటంటే సార్, ఇప్పటివరకు ల్యాండ్ అమ్మలే పిల్లలు, కొనడమే కానీ అమ్మడం. వాళ్ళ తండ్రి ఇచ్చింది ఇంతవరకు సెంట్ అమ్మలే సార్. మేము కార్లో తిరిగితే ఆయన ఆస్తులు 10,000 కోట్లకు ఉంటాయి సార్ ఈజీగా. కాబట్టి మీరు ఇచ్చే ఆప్షన్ కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు కస్టమర్లు కూడా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అంటున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో పెరుగుతుంది సార్. మళ్ళీ మీరు ఇచ్చేది రెడ్ శాండల్ అంటున్నారు, మెయింటెనెన్స్ అంటున్నారు, మీరు సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు, డైమండ్ ఫెన్సింగ్ సార్. ఒక 5 అడుగులు ఇస్తాం సార్, పైన 2 ఫీట్ వచ్చేసి సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది కాబట్టి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అదే విధంగా మనం డెవలప్మెంట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడం సార్. 20 ఫీట్ రోడ్స్ ఉంటాయి ప్రతి ప్లాట్కి కూడాను. కాబట్టి మనం భవిష్యత్తులో ఏదైనా చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా భవిష్యత్తులో ఆ ఏరియా ఒకవేళ డెవలప్ అయితే కానీ కట్టుకోవచ్చు. అదేవిధంగా దీన్ని అసలు 30-40 ఇయర్స్ వరకు దీని మీద ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. అవునండి. అంటే ఒక మనం ఫస్ట్ కటింగ్ చేసినా కూడా మళ్ళీ ఇది ఒక జామాయిలు సుబాబులు ఎట్లా కట్ చేస్తే మళ్ళీ చిగురించి పెరుగుతాయి, ఎర్రచందనం కూడా కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అలా చిగుళ్ళు పెరిగే అవకాశం ఉంది సార్. ఓకే. కాబట్టి దీన్ని అలా మనం మళ్ళీ కట్ చేసుకునే విధంగా మంచి కట్ చేసుకుని డెవలప్ చేసుకుంటే 30-40 ఇయర్స్ వరకు దీని మీద ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. కానీ ఇది మొండి జాతి మొక్క కాబట్టి మేము 100% అవ్వచ్చు సార్ ఇది. ఎందుకంటే ఇది మన ఫారెస్ట్ లో పెరిగే మొక్క కాబట్టి దీని మెయింటెనెన్స్ కూడా మాకు తక్కువ ఉంటుంది కాబట్టి మేము 100% ఇవ్వగలుగుతాం సార్ కస్టమర్. ఇప్పుడు మినిమం ఎంత సార్? ఒక 4 లక్షలు బట్టి ప్లాట్ మీ దగ్గర తీసుకోవచ్చు అంటే యాక్చువల్గా ఇది 22 సెంట్లు 7,95,000 అండి. ఒకవేళ అది ఒకళ్ళు తీసుకోలేకపోతే ఇద్దరు కూడా షేర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. 8 లక్షలు ఉంటే ఇద్దరు కలిసి తీసుకోవచ్చు సార్. మన దగ్గర అయితే యూనిట్ల లెక్క ఉంటుంది, ఒక 22 సెంట్ల లెక్కలు. దాంట్లో ఒకవేళ ఇద్దరు కావాలంటే 2 సగాలుగా తీసుకోవచ్చు.
అంటే సార్ ఇప్పుడు రోడ్లు ఇస్తానంటున్నారు కదా, దాంట్లో ఎంత ఇస్తారు సార్? మట్టి రోడ్లో? మట్టి రోడ్లే సార్. మట్టి రోడ్లే. మీరు ప్లాట్ 1 ఎకరం తీసుకున్నాడు, ఆయనకు బౌండరీస్ ఫిక్స్ చేస్తారా ఇట్లా? కంపల్సరీ ఫిట్ చేస్తాం సార్. 4 వైపులా పోల్స్ ఉంటాయండి. ఫ్రంట్ పోల్స్ వచ్చేసి సిమెంట్తో చేపించేస్తాం సార్, ఇంకా కదలకుండా. కాకపోతే మధ్యలో పోల్స్ ఏంటంటే మనం ఫ్లవ్ వేసి అంటే 4 దిక్కులు ఇస్తే సరిపోతుంది. ఇస్తాము, కానీ అవి విరిగిపోతుంటే ఒకసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రాబ్లం అవుతుందని అని చెప్పేసి మేము ఇప్పుడు మొట్టమొదటిసారి ఫామ్ ల్యాండ్లో ఇండియాలో మేమే జియో ఫెన్సింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఓ వండర్ఫుల్. కస్టమర్ దాన్ని ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ప్లస్ ఎవ్రీ 6 months దాన్ని అప్డేట్ ఇస్తాం, ఎట్లా చెట్లు గ్రోత్ వచ్చి చూసుకోవచ్చు. దాన్ని కూడా మేము రిజిస్టర్ చేపిస్తున్నాం సార్. రేపు భవిష్యత్తులో మేము డాక్యుమెంట్లో దాన్ని పెట్టే ఆ ఫామ్ అనేది దాన్ని కూడా రిజిస్టర్ చేపిస్తున్నాం. కానీ లీగల్గా పక్కాగా ఉంటుంది కాబట్టి లొకేషన్ కూడా దానికి వస్తుంది. మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ ప్లాట్ దగ్గర తీసుకెళ్తుంది. కాబట్టి భవిష్యత్తులో తన ప్లాట్ సరిహద్దులు కావచ్చు, ఎక్కడ ప్రాబ్లం అనేది రాదు సార్. కాబట్టి ఏ చిన్న కస్టమర్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కబ్జాలు చేస్తారా లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ అవుతాయా, అటువంటి ప్రాబ్లం కూడా లేదు మన జియో ఫెన్సింగ్ ఇవ్వడం వల్ల. ఎక్కడ కూడా ఏ కస్టమర్ కూడా 1 weekలో వాళ్ళు కట్టిన తర్వాత, అంటే ప్రతి గురువారం నేను రిజిస్ట్రేషన్కి వెళ్తాను కాబట్టి 1 week చెప్తాను సార్. అదేలేండి, అదే. అంటే మళ్ళీ థర్డ్ పార్టీతో చేపించడం కానీ లేకపోతే జీపీ ఇవ్వడం కానీ అట్లాంటిది ఏమి లేదు. ప్రజెంట్ నేనైతేనే వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి 1 week వెళ్తాను సార్. వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా మా కస్టమర్ది రిజిస్ట్రేషన్ ఆగిందని కానీ. ఎర్రచందనం గురించి ఇంకా దాని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ మా వ్యూవర్స్ కోసం చెప్పగలరా సార్? ఎర్రచందనం అనేది ఇవాళ తెలియదేం కాదు సార్. ప్రతి కస్టమర్కి కావచ్చు, ప్రతి మనిషికి కూడా తెలుసు ఇది చాలా వాల్యూ అని తెలుసు. కాకపోతే ఏంటంటే అపోహలు దేనికంటే ఇది కొనేవాళ్ళు లేరు, బయ్యర్స్ లేరు, లేకపోతే ఇది మనం భవిష్యత్తులో అమ్ముకోలేం, పండించినా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, లేదా దొంగలు కొట్టుకెళ్ళిపోతారు అమ్మ ఇది భయం ఉంటుంది. అవునండి, అవును. ఒకటండి, దొంగలు కొట్టుకెళ్ళిపోవడం అనేది అది ఫారెస్ట్ కాబట్టి దొంగలు కొట్టుకెళ్ళిపోతారు సార్. అవునండి, అవును. దానికి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఫుల్ సెక్యూరిటీ తోటి చుట్టూ ఫెన్సింగ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, వెపన్ సెక్యూరిటీ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, మన ఆస్తిని మనం కాపాడుకుంటామండి. కాబట్టి ఇక్కడ అటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ కొట్టుకొని వెళ్ళిన అతను కూడా ఎక్కడ అమ్ముకోవడానికి ఉండదు, తన మీద ఒక కేసు అనేది ఉంటుంది. కాబట్టి అసలు అటువంటి ప్రాబ్లం ఎక్కడైతే ఉండదు. ఫారెస్ట్లో ఏంటంటే వాళ్ళు మేము తెలియదు ఏమో సార్, మనకి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు కాబట్టి కొట్టుకెళ్ళిపోతారు లోపలికి వెళ్ళి. అందులో కొన్ని లక్షల హెక్టార్లలో ఎక్కడెవరు ఏ మనసులో కాబట్టి కరెక్ట్ అటువంటి జరుగుతుంది. ఇక్కడ ఆ ప్రాబ్లం జరగదు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే ఇది కొనే బయర్స్ లేరు అంటారండి. ఇది కొనే బయర్స్ అనేది వాస్తవంగా సార్ ఉన్నారో లేరో అయితే నాకు తెలీదు. ఉన్నారు, కాకపోతే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు, మనకు అవకాశం లేదు కాబట్టి. కానీ ఇది ప్రొడక్ట్ తయారు చేసి మనం ఇండియా మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది లేదు సార్. కాబట్టి రేపు మేమే కొంటాం భవిష్యత్తులో. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేమే బయట రైతుల దగ్గర కూడా కొంటాం కాబట్టి మా కస్టమర్లకు భవిష్యత్తులో అయితే ఇబ్బంది ఉండదు కదా సార్ దీని మీద. ఇంకోటి అంటే ఆ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా కంపెనీలో తీసుకున్న కస్టమర్లు అయితే భయపడాల్సిన అవసరం లేదు రెడ్ శాండ్ల మీద. ఇంకోటి అంటే రెడ్ శాండ్ల మీద భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న ఆదాయం కన్నా కూడా ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం బాగుంది, ఇంకా పెరుగుద్ది కూడా అండి. మన ఫారెస్ట్ ఆఫీసర్ రిజ్వీ గారు చెప్పడం జరిగిందండి. మనం బంగారము భూమి ఇన్ని కొనివ్వడం కన్నా 1 ఎకరంలో భూమి ఉంటే కనుక ఎర్రచందనం మొక్కలు వేసి 100 మొక్కలు వేసి ఇవ్వగలిగితే భవిష్యత్తులో 25 ఏళ్ళలో మీకు మీ పిల్లల్ని కోటీశ్వరుని చేయడానికి మంచి అవకాశం ఉందని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అవును సార్. ఇప్పుడు ఎకరంలో ఎన్ని మొక్కలు ఇస్తారు సార్? 1 ఎకరానికి వచ్చేసి 420 మొక్కలు పడతాయి సార్. అంటే ఎటు చూసినా ప్రతి మొక్కకు కూడా 10 అడుగులు గ్యాప్ ఇచ్చే విధంగా మనం చేస్తాం. అంటే మధ్యలో కల్టివేషన్ చేయాలి, చెట్టు పెరిగిన తర్వాత కూడా ఎదగడానికి కూడా బాగుంటుంది సార్. ఇట్లా ఇంకోటి సార్, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి కదా, మీరు ఇంక్లూడింగ్ రోడ్డు అమ్మేస్తారా, రోడ్డు తీసేసి అమ్మేస్తారా? అసలు రోడ్డుతో సంబంధం లేకుండా తను ఏదైతే చెప్తానో అది ఉంటుంది సార్. రోడ్డు పోనీ సైట్ ఉంటుంది సార్. అదే సార్, హైదరాబాద్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఎకరం అని చెప్తారు, అందులో ఈ పక్క రోడ్డు కూడా కలిసే ఉంటుంది. అట్లా ఏముండదు సార్. అదే రీజన్ రోడ్డు కూడా 1 ఎకర్ అయితే కనుక 1 ఎకరే ఉంటుంది తనకు సరిహద్దులు మొత్తం కూడా. రోడ్డు సపరేట్ అండి అది. ఓకే, అంటే మీరు రోడ్డు తీసేసి మీ మిగతాది 1 ఎకర్ ఇస్తున్నారు. ఎస్ సార్, 1 ఎకరమైనా అట్లే ఇస్తున్నారు. అంతే సార్. రోడ్ అయితే మీరు పబ్లికే వాడుకోవచ్చు. అంతే పబ్లిక్ రోడ్. ఇది చాలా మంచి విషయం. అట్లా ప్రాబ్లం అంటే భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదు కదా సార్. అవునండి, అవును. దానికి ఇంకా సార్ ఇప్పుడు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఎర్రచందనం అంటే ఏంటంటే సార్, కొంత ఇప్పుడు మీరు చెట్లు పెరిగినాయి సార్, మీరే కట్ చేయాలన్నా మేము కట్ చేయాలన్నా కానీ దానికి లైసెన్స్ ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది జనరల్గా అయితే. అట్లా మీకు ఏమైనా టైప్ ఉందా సార్ ఫారెస్ట్ వాళ్ళతో? ప్రజెంట్ మనకు ఫారెస్ట్ వాళ్ళతో అయితే ఇంకా అవసరం పర్లేదండి. ఎందుకంటే మొక్క నాటడానికి కానీ పెంచడానికి కానీ ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా సరే మేము ఈ రోజున ప్రతి మొక్కకు కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 300 రూపాయలు చలన కట్టి దాన్ని మెన్షన్ చేసి కూడా మనం
రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కస్టమర్కి. అదేవిధంగా ఈసీలో మనం చెక్ చేసుకున్న రెడ్ శాండిల్ అనే ప్లాంట్స్తో సహా వస్తుంది. అదేవిధంగా మన రెవెన్యూ రికార్డులలో కూడా దీనిలో ఈ సర్వే నెంబర్లు ఈ పంట ఎర్రచందనంతో పంటతో ఉందని చెప్పి రికార్డులలో నమోదు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనం దీన్ని అమ్ముకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సార్ రెవెన్యూ రికార్డులు ఎట్లా చేస్తారు సార్? ఇప్పుడు అంటే రెవెన్యూ రికార్డులలో ఏ పంటలు వేస్తున్నారు, ఏ సర్వే నెంబర్లో ఏ పంటలు వేస్తున్నారు ఉంటుంది సార్. కానీ మనం అది కూడా మెన్షన్ చేయించాం సార్ ప్రతి సైట్కి కూడాను ఎర్రచందనం పంటతో పాటు. రెవెన్యూ రికార్డులలో కూడా మనం పలానా సర్వే నెంబర్లో పలానా పేరు మీద ఈ ఎర్రచందనం పంట ఉందని కూడా అది నమోదు చేసినాం కాబట్టి అక్కడ కూడా మనం ఉంటుంది సార్. కాబట్టి భవిష్యత్తులో ఏంటంటే రెవెన్యూ నుంచి కూడా మన పర్మిషన్ చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్ నుంచి కూడా వాళ్ళు మన పర్మిషన్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. అదే ఒక రైతు వారిగా అనుకోండి ఈ పర్మిషన్లు కావచ్చు ఏమి తీసుకోవాలి, అది ఇండివిజువల్గా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు 100 ఎకరాలు ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ చేయవచ్చు రేపు. 100% సార్. ఎందుకంటే ఈరోజు మేము ప్రకృతిని కాపాడుతాం, అది మెయిన్. యాక్చువల్లీ వాళ్ళ ఓపెన్ ప్లాట్స్ కావచ్చు లేకపోతే ఫ్యాక్టరీలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రకృతిని నాశనం చేసే విధంగా ఉన్నాయి. అవునండి, కరెక్ట్. వాళ్ళ మంచి మంచి పండే భూములు కూడా ఓపెన్ ప్లాట్స్ చేసి అక్కడ ఏం పండించట్లే, కానీ అక్కడ ఇల్లు కట్టరు, ఇట్లా పంట లేదు. దాని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పి చాలా వదిలేస్తున్నారు. కానీ మేమేంటంటే సార్ ఒక బంజరు భూములు ఏమి పండని భూములతో సైతం తీసుకొని ఒక అరణ్యాన్ని సృష్టిస్తున్నాం. అవునండి, ప్లస్ ఇంకో విషయం ఏంటంటే సార్ ఇది మెడిసినల్ వాల్యూ ట్రీస్ సార్. అవునండి, దీని నుంచి కూడా ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేపిస్తున్నాం. మేము ప్రకృతిని కూడా కాపాడుతున్నాము. చాలామంది మంచి ఇన్వెస్టర్లకు మంచి లాభాన్ని ఇస్తున్నాం, మేము లాభపడుతున్నాం. ఎంతోమంది ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు మా దగ్గర, వర్కర్స్ చాలా కొన్ని 100 మంది వర్క్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ఒక హ్యాపీగా దీన్ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నాం సార్. ఎక్కడ కూడా ప్రకృతికి కావచ్చు ఏ విధంగా మనుషులకు కావచ్చు ఎక్కడ కూడా హాని జరిగే విధంగా ఎక్కడైతే లేదు సార్ దీన్ని. ఇంకా సార్ మీరు ఆ ఏరియాలోనే ఫోకస్ చేస్తారా సార్, ఇంకెక్కడైనా ఈ ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నారా సార్? ఇది ప్లాంటేషన్ ఆ ఏరియా అంటే మనకి ఎర్రచందనం పండే ప్రాంతంలో మాత్రమే దీన్ని అవునండి ఫోకస్ చేస్తాం. కరెక్ట్. రేపు నేను హైదరాబాద్ వచ్చి ఎర్రచందనం పండిస్తా అంటే దీనిలో అంత అనుకూలంగా ఉండదు సార్. అవునండి, అది కరెక్ట్ కాదు కూడా. ఇప్పుడు యాపిల్ అని సార్ సిమ్లాలను పండుద్ది కానీ వచ్చి హైదరాబాద్లో పండించలేము. కరెక్ట్ అండి. ఒకవేళ పండించినా అంత క్వాలిటీ రాదు, అంత గ్రోత్ రాదు, ప్లస్ అంత దిగుబడి రాదు. కాబట్టి ఇది ఎక్కడ పండుతుందో అక్కడ పండిస్తే మనకు లాభదాయకంగా ఉంటుంది. ప్లస్ మనం కస్టమర్ చెప్పడానికి కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా సరిపోతుంది. ఇంకా సార్ ఇప్పుడు ఎర్రచందనము తీసుకోవాలనుకునే వ్యక్తులు ఇప్పుడు మీ సైట్ చూడాలంటే ఎలా సార్, ఆప్షన్ ఎలా, మీరేమన్నా ప్రొవైడ్ చేస్తారా సార్? ఎర్రచందనం కస్టమర్ కావాలంటే ఆల్రెడీ మా టీం ఉంటుంది సార్. ప్లస్ మాకు ప్రజెంట్ మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్లలో ఆఫీసులు ఉన్నాయండి. మా టీం ఉంటారు అన్ని చోట్ల. మా టీం కలిస్తే వాళ్ళు తీసుకెళ్తారు సార్, సైట్ చూడొచ్చు. చూసిన తర్వాత మళ్ళీ మేము అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఊరికి చూడడం టైం పాస్కి వచ్చే కస్టమర్లు ఎక్కడ తీసుకెళ్ళమండి. ఆ కస్టమర్కి ఇక్కడ మా మార్కెటింగ్ వ్యక్తులు 90% దాన్ని 100 వాళ్ళకు పర్ఫెక్ట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి తనకి ఇంట్రెస్ట్గా ఉండి మనీ పెట్టగలిగిన వ్యక్తి తీసుకుంటానంటే మాత్రమే సైట్కి తీసుకెళ్లే విధంగా మేము ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇంత దూరం వెళ్ళి కస్టమర్ స్ట్రైన్ అవుతారు, ప్లస్ ఖర్చు అవుతుంది. అవునండి, మా దగ్గర మార్కెటింగ్ చేసే వ్యక్తి టైం అంతా వేస్ట్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి తీసుకునే వ్యక్తులు 100% దీన్ని తీసుకోవాలనిపిస్తేనే అక్కడికి వెళ్ళిన తర్వాత నచ్చితేనే డబ్బులు కట్టండి, లేకపోతే రిటర్న్ వచ్చేయండి అని చెప్తాం సార్. అలాగా. ఒకవేళ మీ ఫ్యామిలీ మొత్తం చూస్తారంటే ఫ్యామిలీకి అయినా మేము కార్ పెడతాం సార్. అలాగే. కానీ మా అక్కడ తీసుకునే విధంగా ఉండాలి. అదే కస్టమర్ ఫస్ట్ కన్విన్స్ అవ్వాలి. అంటే దీనికి సార్ మీరు ఎలా కమ్యూనికేట్ ఎట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్? ఒక వీడియోస్ ఏమైనా పెట్టారా? ఆల్రెడీ మా వాళ్ళు ఫోన్ల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే కనుక, లేదంటే మా ఆఫీస్కి వస్తే స్క్రీన్ మీద చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. కాబట్టి ఆ విధంగా కూడా చేస్తారు సార్. కొన్ని బ్రోచర్స్ కావచ్చు, ఈ విధంగా వాళ్ళ చేస్తారు. అంటే సార్ ఇప్పుడు ఎక్కడెక్కడ హైదరాబాద్లో మీరు దీన్ని మార్కెట్ చేస్తున్నారు? ఎర్రచందనం అనేది నా ఆలోచన ప్రకారం సార్, అంటే మీకు తెలియదు కాదు, దీన్ని కాస్త బ్రాండింగ్ చేస్తే బాగుంటుంది సార్. బ్రాండింగ్ అంటే అర్థం ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని ఏరియాలో అపార్ట్మెంట్స్ ఉంటాయి, 100 ఉంటాయి, 200 ఉంటాయి, 300 ఉంటాయి సార్. ఇప్పుడు అక్కడ ఏంటంటే మీరు ఒక వీడియో మన సక్సెస్ మీట్కి నేను చూశాను సార్. స్క్రీన్ మీద చాలా బ్రహ్మాండంగా ఉంది, రెడ్ సాయిల్, అక్కడ ఉన్నటువంటి కాటేజెస్ కానీ అవన్నీ నేను చూశాను సార్. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కూడా ఏమనుకుంటాడంటే సార్, ఇప్పుడు కంపెనీలో ఎక్కడ ఉంది అనేది ఒక వీడియో ప్రజెంటేషన్ ఇస్తే మీకు సైట్ విజిట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదని అదే ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ అలాంటి టెక్నికల్గా మీరు ఏం చేస్తున్నారు సార్? అంటే ఒక కస్టమర్కి ఏంటంటే సార్, మన వాళ్ళు ఫోన్లో చూపిస్తారు అక్కడికి వెళ్ళి, ఒకవేళ ఆఫీస్కి వస్తే స్క్రీన్ మీద కూడా మొత్తం ప్రజెంటేషన్ దానికి సంబంధించి మొత్తం చూపిస్తారు. కాబట్టి కాబట్టి ఇక్కడ 70 to 80%, 90% వరకు ఇక్కడే క్లోజింగ్ అవుతుంది. ఓ వండర్ఫుల్ సార్. అది ఓకే అనుకుంటేనే అక్కడ ఇప్పుడు ఫోన్లో చూపించింది ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా ఉందా లేదా చెక్ చేసుకుని అక్కడికి వచ్చిన తర్వాత తీసుకోమని మనం చెప్తున్నాం. ఇంకా సార్ మీరు
కస్టమర్స్కి మా కస్టమర్కి వీడియో చూసినటువంటి వాళ్ళకి ఇంకా మీరు నవ్వే సాయి ప్రాజెక్ట్స్ తీసుకోవాలంటే మీరు ఏ పాయింట్ల ఆధారంగా తీసుకోవాలి 1 2 3 మీరు చెప్పండి. అట్లా అంటారా? ఇప్పుడు జనరల్గా ఒక కస్టమర్ ఉన్నాడు సార్, వీడియో చూస్తాడు సార్, ఆయనకి ఏముంటుంది, నేను వీడియో చూస్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పినని అతను వింటాడు సార్. అక్కడ ఏంటి మనకి ఏంటి 1 2 3 ఈ 3 పాయింట్ల ద్వారా నవ్వే స్థాయిలో ఇన్వెస్ట్ చేయొచ్చు సార్. ఇది కూడా మీరు కరెక్ట్గా అడిగారు. ఎందుకంటే సార్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వ్యక్తి ఒకవేళ రెడ్ శాండిల్ మీద నేను చేయాలనుకుంటే ఎటువంటి కంపెనీని ఎంచుకోవాలని కూడా అది ఆలోచించుకోవడం అదే సార్. మీరు అనేది ఎందుకంటున్నాను సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూడాల్సింది కంపెనీ ఏంటని చూడాలి, కంపెనీ మేనేజ్మెంట్ ఏమని చూడాలి, ఆ లొకేషన్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి సార్. మీరు ఆ లొకేషన్లో రెడ్ సాయిల్ బాగా బ్రహ్మాండంగా కనబడుతుంది సార్. మీరు చెప్పినట్టు ఆ రెడ్ సాయిల్ వస్తుంది అనేటువంటి మీరు టెస్టింగ్ చేస్తే వాళ్ళు ఇస్తారు కదా సార్, రిపోర్ట్ ఇస్తారు కదా, ఆ రిపోర్ట్స్ చూడాలి. తర్వాత లీగాలిటీ సెట్ ఆఫ్ ద లింక్ డాక్యుమెంట్స్ అనేది మీరు అన్నీ చూడాలి. ఇవన్నీ మీరు లీగల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినప్పుడే అతను రెడ్ శాండల్ మీద 12 సంవత్సరాలకి ఎంత వస్తుంది అనేది మనం టెంటేటివ్గా మామూలుగా ఫిగర్ చెప్తున్నామా సార్? ఇవన్నీ ఏంటి మీరు సమ్మరైజ్ చేస్తూ మీరు ఏం చెప్తారు సార్? ఒకటి సార్, ఇవాళ రెడ్ శాండిల్ అనేది ఇది 100% ఆథరైడ్గా మనం పండిస్తున్నాం సార్, లీగల్గా పండిస్తున్నాం సార్. ఎక్కడ కూడా ఏ విధంగా ఇల్లీగల్గా కావచ్చు, లేదు ఎన్ఎస్పి నవ్వే సాయి ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కూడా బంజరు భూములు కావచ్చు, లేకపోతే అసైన్ ల్యాండ్స్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, కొండ ప్రాంతాల్లో కావచ్చు, అటువంటిది ఏమన్నా అక్కడ అమ్ముతూ వేరే నెంబర్ వేయడం కావచ్చు, ఇటువంటిది అనేది మనం ఎక్కడ చేయము సార్. అటువంటి ప్రాబ్లం లేదు. లీగలిటీ అనేది మనం కంపెనీ పేరు మీద ఉంటుంది, విత్ లీగల్ ఒపీనియన్తో సహా కస్టమర్కి ఇస్తాము. అదేవిధంగా ప్రతి ఏ కస్టమర్ అయినా సార్, ఒకవేళ తీసుకున్న కస్టమర్ కావచ్చు, ఒకవేళ ఎవరైనా సరే మేము అటువంటి భూములు అమ్మినట్టుగా ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా మేము ఛాలెంజ్ కూడా చేస్తుంటాం సార్. అటువంటిది ఏదైనా నిరూపించినా సరే, ఈ ఎన్ఎస్పి కంపెనీ ఈ విధంగా చేస్తున్నా నిరూపించినా సరే 25 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వడానికి కూడా మా కంపెనీ సిద్ధంగా ఉంది. సంతోషం అండి. ఎందుకంటే మనకు ఆలోచన లేదు, మనకు ఉన్నది మనం పర్ఫెక్ట్గా అమ్ముకుంటూ వెళ్తే సరిపోతుంది ఒకటి. కాబట్టి ఇక్కడ లీగాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ప్రతి కస్టమర్ కూడా తీసుకోవచ్చు. ఒకటి, మనం ఎక్కడ కూడా ఇది అమ్ముతాము లేదా రైతుకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకొని అమ్మడం, మార్కెటింగ్ ఒకరు చేయడం రకరకాలు ఉంటాయండి. అటువంటిది ఇక్కడ ఏమి ఉండదు సార్. టోటల్ మార్కెటింగ్ చేసేది ఎన్ఎస్పీనే, అదేవిధంగా డెవలప్మెంట్ చేయడం ఎన్ఎస్పీనే, దీన్ని కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం మొత్తం టోటల్ కంపెనీ ఉంటుంది కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇక్కడ ధైర్యంగా మనం పెట్టుబడి పెట్టుకుంటే ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా ఉండవు సార్. ఓకే. ఇంకో విషయం, ఈ రోజున ఈ అరిచదనం అందరం వేస్తున్నాం, పండిస్తున్నాం, ఎన్ని ఓకే, ఏదో ఒక 20 రూపాయల స్టాంప్ మీద రాసి దీన్ని పెంచుతారని మ్యూచువల్ అగ్రిమెంట్ చేస్తున్నాం. చాలా కంపెనీలు అలా చేస్తున్నాయి. ఆల్రెడీ ఇదివరకు కూడా మేము చేస్తున్నాము. కానీ దీన్ని నేను లీగల్గా ఎందుకు ఇవ్వకూడదు, ప్రతి కస్టమర్కి కూడా నేను పెంచుతానని చెప్పేసి పర్ఫెక్ట్గా ఈ యొక్క మ్యూచువల్ అగ్రిమెంట్ని రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి దీని యొక్క ఫార్మేట్ కూడా నేనే సబ్ రిజిస్టర్ ఆఫీసులో వేరే డీజీల ద్వారా చేయించి దీన్ని ఇవాళ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మ్యూచువల్ అగ్రిమెంట్, ఫార్మ్ ల్యాండ్ అగ్రిమెంట్ అనేది కూడా రిజిస్ట్రేషన్ చేయించే ఏకైక సంస్థ నవ్వే సాయి ప్రాజెక్ట్ మాత్రమే సార్. సంతోషం సార్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సంతోషం. మీరు నా సలహా ఏంటి సార్, మీరు బ్రహ్మాండంగా ఉంది సార్, ఇందులో ఎలాంటి అనుమానం లేదండి. కానీ నా సలహా ఏంటంటే సార్, ఇప్పుడు నేనే ఒక కస్టమర్కి వచ్చాను సార్, రేపు నేనే ఒక ఎకరం తీసుకుంటాను అనుకోండి, మీరేంటంటే లీగల్ సెట్ డాక్యుమెంట్ ఒకటి బుక్ ఆఫీస్లో పెట్టండి, అక్కడ ఉన్నటువంటి ఒక వీడియోస్ ఏమేమి ఉన్నాయి మీరు పెట్టండి. మీరు ఇచ్చే అగ్రిమెంట్ ఏదైతే ఇస్తున్నారో, నిన్న మీరు సక్సెస్ మీట్లో ఇది ఇచ్చారు, నేను చూశాను, చాలా మందికి ఇచ్చారు మొమెంటాలతో. అలాంటి అగ్రిమెంట్ ఏమి ఇస్తారని మీరు ఒకసారి ఈ 4-5 పాయింట్లు అన్నీ ఉన్నాయి సార్. అది ఆల్రెడీ మా ఆఫీస్కి వెళ్తే ఈ ప్రతి ప్రాజెక్ట్ యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవేళ నమూనా ఏదైనా కస్టమర్ది కావాలన్నా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పాస్బుక్లు కానీ అన్ని ప్రతిదీ కూడా అన్నీ కూడా ఉంటాయి, లేకుండా ఉండవు సార్. అది సార్ మా ప్రతి ఆఫీస్లో ఉంటాయి సార్. అవి చాలా మంది ఏం చేస్తున్నారంటే సార్, నేను వేరే పేర్లు చెప్పను కానీ వాళ్ళు ఏంటంటే ఇది కొనండి, మేము రిజిస్ట్రేషన్ ఒక టైం అంటారు, మళ్ళీ చేయరు. అంటే కస్టమర్ ఎప్పుడైతే వచ్చినప్పుడు సార్ అతను చూసేది ఏంది, లీగల్ కరెక్ట్ ఉన్నాయో మీరు ఇచ్చే డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటాడు, 2 లొకేషన్లో అక్కడ ఏముంది అనేది మీరు ఫోటో, మీరు లీగల్ ఒపీనియన్ కూడా ఇచ్చుకోవచ్చు సార్. మా డాక్యుమెంట్ సంబంధించి ఆల్రెడీ లీగల్ ఒపీనియన్తో మేము ఒక అడ్వకేట్ చేసింది ఇస్తాము, దాన్ని కూడా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు సార్. అదే అట్లాంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయని చూస్తాడు సార్. ప్రైజింగ్ ఒకటి చూస్తాడు సార్. చూసినప్పుడు కస్టమర్ న్యాచురల్గా కొనాల్సిందే సార్. డెఫినెట్లీ మాకు అందుకే మేము వచ్చిన కస్టమర్ మా సైట్కి వచ్చి అంటే సుమారు ఒక 70 to 80% కస్టమర్ కొని వెళ్ళాల్సిందే సార్. ప్లస్ చెప్పే ఇందాక మా మార్కెటింగ్ వాళ్ళే కస్టమర్ దగ్గరికి 70 to 80% అక్కడే
వాళ్ళని ఫిల్టర్ చేసి తీసుకొస్తారు. మన డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ చూసిన తర్వాత, మా గ్రోతింగ్ చూసిన తర్వాత అక్కడ 100% కొనే విధంగా ఉంటారు సార్ కస్టమర్. కాబట్టి దానివల్ల మేము ఎన్ని ఎకరాలు అమ్మగలుగుతున్నాము, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కూడా అమ్మే విధంగా కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరైనా గ్రూప్ ఉన్నారు సార్, వాళ్ళు ఒక 50 మంది 100 మంది ఉన్నారు, వాళ్ళకి మీరు ప్రమోట్ చేశారనుకోండి, వాళ్ళ గ్రూప్గా ఒక 50 ఎకరాలు తీసుకోవాలంటారు సార్. మరి వాళ్ళకి ఏదైనా మీరు బెనిఫిట్స్ ఇవ్వగలరా? అది ఒకవేళ తీసుకుందామంటే ఏదైనా ఉంటే మాట్లాడతాం సార్, ఇబ్బంది అదే అలాంటిది అవకాశం అయితే ఇప్పుడు, ఎందుకంటే వీడియో చూసిన తర్వాత చాలా మంది అట్లా ఒకవేళ వస్తే కూడా ఇద్దాం సార్, ఇబ్బంది. ఇప్పుడు మనకు త్వరగా అయిపోతుంది. అవునండి, మనకు వచ్చే 10 రూపాయలు 1 రూపాయి తగ్గించే మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ అది చేద్దాం సార్. ఇప్పుడు ప్రస్తుతం మన ఆఫీస్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు మచిలీపట్నం హెడ్ ఆఫీస్ సార్, విజయవాడ ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది. విజయవాడ, హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ అవి 2 కూడా 4000 SFTలో 2 ఆఫీసులు కూడా ఉన్నాయి. ఓకే, మంచిగా ఉంది సార్. త్వరలో మా బ్రాంచెస్ ఇంకా ఇటు మన గచ్చిబౌలి ఏరియాలో ఒక ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాం, మంచి కార్పొరేట్ ఆఫీస్. బెంగళూరు, చెన్నై ఇటు కూడా ప్లానింగ్ ఉంది సార్. చెన్నైలో ఎందుకు ఫోకస్ చేస్తున్నారు సార్? బెంగళూరు అంటే మాకు చెన్నైలో వచ్చేసి నెల్లూరు డిస్టిక్, అదేవిధంగా మనం తర్వాత చిత్తూరు దగ్గర ఉంటుందని ఎన్ని వేసినప్పుడు అటు నుంచి కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. 2 రాష్ట్రాల నుంచే కాకుండా అదేవిధంగా మనం రేపు అనంతపురం కావచ్చు, ఆ ఏరియాకి కూడా మన బెంగళూరు కూడా మంచి పొటెన్షియల్ నెల్లూరు దగ్గర ఎన్ని ఉన్నాయి. కాబట్టి మనం చుట్టుపక్కల 4 రాష్ట్రాల నుంచి ఎందుకు వ్యాపారం చేయకూడదని ఆ విధంగా కూడా మనం చేసుకుంటే మనకు మంచి వ్యాపారం అయితే వస్తుంది సార్. అది ఇవాళ డబ్బుండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు సార్. అవునండి, ఒక నమ్మకమైన ప్రాజెక్ట్ కావచ్చు, ఒక నమ్మకమైన వ్యక్తులు దొరకడం కష్టంగా ఉంది. కరెక్ట్. దానికి ప్రతిరూపమే మన నవ్యసాయి ప్రాజెక్ట్ అని చెప్పే విధంగా మేము మార్కెట్లోకి వెళ్తున్నాం సార్. ముందు సంతోషం సార్, మీరు ఈరోజు స్టూడియోకి రావడము సార్. మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కస్టమర్ ఏదైతే కావాలనుకుంటున్నారో నాకు తెలిసి 99% మీరు ఇచ్చేశారు. ఇప్పుడు చివరిగా సార్, వ్యూవర్స్కు మీరేం అప్పీల్ చేయాలనుకుంటున్నారు మా ఐడి రియల్ ఐ డ్రీమ్ మీడియా ద్వారా? ఒకటి సార్, ప్రతి కస్టమర్ కూడా ఇవాళ సంపాదించిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా భూమి కొనడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ప్రతి కూలి చేసుకునే వ్యక్తి కూడా నాకు కూడా ఒక సెంటు ఉంటే పొలం బాగుండేది, లేదా ఏదో ఒకటి. ఇవాళ వ్యవసాయం చేయకపోయినా సరే ఎంత డబ్బు సంపాదించినా మళ్ళీ పొలం భూమి కొనాలండి. అవును, కాబట్టి భూమి మీద పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి ఒక మంచి కంపెనీ ఎన్నుకొని ఒక భవిష్యత్తులో కూడా మనకు ఆదాయం వచ్చేలాగా వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. ఒక సాఫ్ట్వేర్ చేసే వ్యక్తి నెలకు ₹1,00,000 జీతం తీసుకొని కనీసం 15 సంవత్సరాలు ₹1,00,00,000 సంపాదిస్తాడో లేదో కానీ, అవునండి కరెక్ట్, సంపాదించలేకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ ఒక యూనిట్ కొంటే మీకు 100% 80 లక్షల నుంచి ₹1,00,00,000 ఆదాయం గ్యారెంటీగా అయితే వస్తుంది సార్. ఇంకోటి కూడా మేము చెప్తున్నాం సార్, ఒకవేళ మీకు పంట మీద నమ్మకం లేకపోతే మీకు కొన్న యూనిట్ మీద సంవత్సరానికి ఒక 2 లక్షల చొప్పున 15 సంవత్సరాలు మీకు టర్మ్ పెట్టి 30 లక్షలు కూడా మీకు లీగల్గా ఒక అగ్రిమెంట్ చేసి కూడా ఇస్తామని మేము చెప్తున్నాం సార్. కాబట్టి ఎంత ధైర్యంగా చెప్పే కంపెనీ ఎవరు లేరు. ఈ విధంగా ఇవ్వడానికి అంటే భవిష్యత్తులో ఎంత వస్తుందో అని చెప్పి ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేకపోవచ్చు. కానీ ఒక నవ్యసాయి ప్రాజెక్టులో మాత్రం ఉంది. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టుకుంటే 100% మీ యొక్క లైఫ్, మీ భవిష్యత్తు కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తుకు కూడా మీరు బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం 100% సెక్యూరబుల్గా ఉంటుంది సార్. చాలా సంతోషం సార్. ఇప్పుడు నేను గమనించింది మీతో మాట్లాడింది సార్, ఇప్పుడు మీరు లీగల్గా చాలా క్లియర్గా ఉన్నారు, డాక్యుమెంట్ ఇస్తున్నారు మీరు. తర్వాత లొకేషన్ కూడా బాగుందంటున్నారు. తర్వాత ఏంటంటే మీరు అక్కడ రెడ్ శాండిల్ కూడా మీరు 12-15 సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చివరిగా చెప్పింది ఏంటంటే మీరు అక్కడ 15 సంవత్సరాలు ఇన్కమ్ వస్తుందో లేదో అంటే కూడా సంవత్సరానికి 2 లక్షల చొప్పున మీరు ఇస్తారని మాట ఇస్తున్నారు కదా. ప్రతి సంవత్సరం కాదు సార్, టోటల్గా 15 సంవత్సరం రోజున ఇస్తాము. ఒకవేళ ఈ ముందు కనుక కట్ చేస్తే కనుక మనం ముందే ఇస్తాము. కానీ ఒకవేళ కట్ చేయి మనం 12 సంవత్సరాలు టైం చెప్పనుకోండి, ఒక 1 ఇయర్ పొడిగిందని, కానీ మన టైంకి ఇవ్వాలి కదా, అవుతుంది. కాబట్టి ఒక టర్మ్ 15 సంవత్సరాలు చెప్తాము. 12 సంవత్సరం కానీ 13 సంవత్సరాలు ఎప్పుడు కట్ చేసినా కూడా అంత టైం వెయిట్ చేయక అలా ముందే ఇస్తాం సార్. ఆ ఇన్కమ్ అంటే ఇప్పుడు అగ్రిమెంట్లో రాసుకుంటాను. నేను 1 ఎకరం కొన్నాను సార్, నాకు 1 ఎకర్ నాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు 15 సంవత్సరాలు ఇప్పుడు నేను దాన్ని మర్చిపోయానండి సార్. జియో ఫెన్సింగ్ ఉంది కాబట్టి నేను చూసుకుంటున్నాను. 15 సంవత్సరాలకి మీరు నాకు అట్లీస్ట్ 30 లక్షలు అయితే ఇస్తారు. నాకు ఎకరానికి వచ్చేసి 1,20,00,000 వస్తుంది సార్. నేను ఒక యూనిట్ అంటే 22 సెంట్లకి 30 లక్షలు సార్. ఒక ఎకరానికి ఎంత వస్తుంది సార్? 1,20,00,000 ఇస్తాం సార్ 15 సంవత్సరాలకి. నాకు 15 సంవత్సరాలు మీరు లీగల్గా మీకు అగ్రిమెంట్ కూడా చేసిస్తాం. అప్పుడు మీకు పంటతో మీకు సంబంధం లేదు. అప్పుడు పంట ఎంత వచ్చినా సరే మేమే తీసుకుంటాం. మీకు అందులోనే అగ్రిమెంట్లో రాద్దాం సార్. మీకు పంటతో మీకు సంబంధం లేదు,
మీకు 15 సంవత్సరాలు 1,20,00,000 ఇస్తామని మీరు ఏమైనా చేసుకోండి. ఎస్ సార్. లీగల్గా మీరు మేము ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ ఇస్తారా? రిజిస్టర్ డాక్యుమెంట్ అగ్రిమెంట్ ఇస్తాం సార్. కాబట్టి మనకు ఆ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే సార్ చిన్న లాజిక్ సార్, ఇప్పుడు 400 చెట్లు నాటుతాం సార్. 400 అవును. ఈ రోజున సుమారైన ఒక వేప చెట్టు అమ్మాలన్నా కూడా 5,000 నుంచి 10,000 అయితే వస్తుంది. అవును, ఈజీగా ఉంటుంది సార్. కరెక్ట్, వాస్తవా కాదు? కరెక్ట్. కనీసం 12-15 ఏళ్ళు పెరిగిన చెట్టు, ఒక ఎర్రచందనం చెట్టుకు 30,000 రూపాయలు రావా? ఈజీగా వస్తాయి సార్. మరి 400 చెట్ల మీద 1,20,00,000 కనీసం కస్టమర్కి మనం ఇవ్వలేమో చెప్పండి. కరెక్ట్ కరెక్ట్. ఈ రోజున సార్ ఒక టేక్ వాళ్ళు పెంచేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, చాలా ఉంది, రకరకాల టేకులు ఉన్నాయి. కానీ ఇవాళ అడుగు తెచ్చి అది సుమారు 4,000-5,000 అడుగు ఉంది సార్. అవునండి, కరెక్ట్. అది కూడా ఇవాళ ఒక మంచి టేక్ చెట్టు ఉందంటే సుమారు 20,000 నుంచి 30,000 రూపాయలు ఉంది సార్. ప్రపంచంలో ఎక్కడ దొరకని చెట్టు మీద మనం ఎంత వాల్యూ ఉంది సార్ ఇంకా. కాబట్టి 100% కస్టమర్కి అది ఇస్తాం. కస్టమర్ కనుక ఇంకా నమ్మి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి కోట్ల రూపాయలు అయితే వస్తుంది సార్. ఇది బాగుంది సార్. ఇప్పుడు మీతో డిస్కషన్లో సార్ నాకు లొకేషన్ బాగా అనిపించింది సార్, మీరు చెప్పే లీగాలిటీ బాగా అనిపించింది, రిటర్న్స్ కూడా మీరు ఇస్తున్నారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. 1,20,00,000 కాదు, 1,00,00,000 ఇచ్చిన సంతోషపడే వాళ్ళు లేదు సార్. 1,20,00,000 100% లీగల్గా రాసి అగ్రిమెంట్ కూడా చేసిస్తాం సార్. సంతోషం సార్. సార్ ఇప్పుడు నవ్య సాయి ప్రాజెక్ట్స్ అంటే నవ్యంగా ఉండాలని సార్ సార్ మీరు చాలా ముందడుగులో ఉండాలని, ఇంకా మీరు చాలా 100 ఎకరాలు చేయాలని సార్ మా ఐడ్రీయల్కి మీరు వచ్చినందుకు చాలా సంతోషం సార్. ఇది ఒక డిస్కషన్ లాగానే జరిగింది, ఇది ఒక ఇంటర్వ్యూ కాదు సార్. కానీ నిజంగా మీరు చెప్పేది మా వ్యూవర్స్ చాలా మంది లైక్ చేస్తారు. ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలు కూడా వాళ్ళ కోసమే అడిగాను. కాబట్టి సార్ మన నవ్య సాయి ప్రాజెక్ట్ చాలా ముందుకెళ్తుందని, ఎప్పుడు ఐడ్రీ మీడియా మీతో ఉంటుందని మీకు మాట ఇస్తూ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ చాలా సంతోషం సార్ అన్నదారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నవ్య సాయి ప్రాజెక్ట్స్ నవ్యంగా చాలా ముందడుగులో ఉంది. సానా నారాయణ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు కూడా చాలా విషయాలు తెలిసాయి మనకు. ఏ కస్టమర్ కొనాలన్నా కానీ ఈరోజు అది కరెక్ట్గా ఉందా లేదా అనేది వారు ప్రొవైడ్ చేస్తున్నారు. సైట్లో ఉండేవి కూడా డెవలప్మెంట్స్ ఏమున్నాయి వీడియో ద్వారా చూపిస్తున్నారు. రిటర్న్స్ కూడా ఇస్తానని వారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్లో ఇలాంటి ప్రామిస్ చేయడం కానీ ఇలాంటిది ఇవ్వడం కానీ జనరల్ ఇక్కడ జరగలేదని నా అభిప్రాయము. కానీ వారు మన స్టూడియోకి రావడము, మన వ్యూవర్స్ అందరూ చూడండి, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎర్రచందనం గురించి ఇంకా ముందు చాలా వీడియోలు చేస్తాము. మీకు ముందుకు రండి, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, కామెంట్స్ రూపంలో పెట్టండి, ఎర్రచందనాన్ని మీరు ఎంకరేజ్ చేయండి అని నవ్య సాయి వాళ్ళు చెప్తున్నారు, చైర్మన్ గారు. వారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బై బై, టేక్ కేర్.